ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 14వ సామాన్య ఆదివారము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించుచున్న వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభుననైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము గలతీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను మరీ ఇతరములైన దేనియందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకమును, నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిమి. ఎవడైనను సున్నతి పొందెనా లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి యగుటయే. తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము, కనికరము తోడగునుగాక. వారికి మాత్రమే కాదు, దేవుని ఇశ్రాయేలీయులకు అందరకును లభించునుగాక. ఇక మీదట ఎవ్వడును నన్ను బాధింపకుండునుగాక. ఏలయనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను. సోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు మరియు 17వ వచనము నుండి 20వ వచనము వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కాని పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జోలెనైనా సంచినైనా పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు
ఇల్లిల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా పాదములకు అంటిన మీ పట్టణపు దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణము గతి కంటే సొదొము పట్టణ గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపువలె పడిపోవుట కాంచితిని. నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకు శత్రు బలమును అనగద్రొక్కుటకు అధికారమిచ్చితిని. అవి ఏవి మీకు హాని చేయజాలవు. దుష్టాత్ములు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.